ప్రపంచానికి భవితను నిర్దేశించిన కాలజ్ఞాన సృష్టికర్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పీఠానికే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి 4 ఏళ్లుగా పీఠాధిపతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 6 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించిన వేళ తాజాగా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. కాలజ్ఞానాన్ని రచించిన శ్రీ మధ్విరాటు పోతులూరి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి కడప జిల్లా కందిమల్లయ్యపల్లె గ్రామంలో జీవ సమాధి పొందారు. నాటి కందిమల్లయ్యపల్లె, నేటి బ్రహ్మంగారి మఠం. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన మఠానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. దేశవ్యాప్తంగా ఏటా లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. బ్రహ్మంగారి మఠంలో ఇప్పటి వరకు ఆయన కుటుంబ వారసులు 7 తరాల వారు 11 మంది పీఠాధిపతులు అయ్యారు. ఇక్కడి మఠం పర్యవేక్షణ అంతా మఠాధిపతుల సమక్షంలోనే కొనసాగుతోంది. 2021 మే 8న 11వ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి శివైక్యం పొందారు. ఆయన మరణంతో పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు 12వ పీఠాధిపత్యం కోసం వారసుల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. దివంగత వెంకటేశ్వర స్వామి 2 భార్యల కుమారుల మధ్య పీఠముడి నెలకొంది. వెంకటేశ్వర స్వామి మొదటి భార్య చంద్రావతమ్మకు 4 కుమారులు, 4 కుమార్తెలు ఉన్నారు. 20 ఏళ్ల కిందట మొదటి భార్య మరణం తర్వాత వెంకటేశ్వర స్వామి 2వ వివాహం చేసుకున్నారు. పీఠాధిపతిగా కొనసాగాలంటే దంపతులు ఉండాలనే ఆచారం ప్రకారం 2వ వివాహం చేసుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం 2వ భార్య మారుతి మహాలక్ష్మికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద భార్య కుమారుడు వెంకటాద్రి స్వామి తనకే పీఠం కావాలని మొదటి నుంచి పట్టుబడుతుండగా 2వ భార్య మారుతి మహాలక్ష్మి తన వద్ద వీలునామా ఉందని తన కుమారుడు గోవింద స్వామికి పీఠం కావాలని భీష్మించుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో 4 సార్లు రాష్ట్ర ప్రభుత్వం ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ అధికారిని పిట్ పర్సన్ గా నియమించారు. దానిపై మారుతి మహాలక్ష్మి పలుమార్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విధంగా 4 సార్లు పిట్ పర్సన్ నియామకం రద్దయింది. తాజాగా సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ స్వామీజీలు కడపకు వచ్చారు. మారుతి మహాలక్ష్మమ్మకు కుమారుడైన గోవింద స్వామి వేద పాండిత్యం నేర్చుకుంటున్నాడని, వీలునామా ప్రకారం ఆయనకే పీఠాధిపతిగా అన్ని అర్హతలు ఉన్నాయని తేల్చి చెప్పారు. మన వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు గత పీఠాధిపతి గారు, వారు చిన్నబ్బాయి అయినటువంటి మన గోవింద స్వామి వారికి కూడా తరువాత ఈ పీఠాన్ని నడిపించే అన్ని అర్హతలు ఉన్నాయని, అటువంటి వారిని నియమిస్తే ఖచ్చితంగా వారు యువకులు కాబట్టి కనీసం ఒక 60 సంవత్సరాలు పీఠం తాలూకా వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం తాలూకా సంస్కృతి సంప్రదాయాలు దిశలా కూడా వారు వ్యాప్తి చేయడానికి అవకాశం ఉన్నది. మిగతా సోదరులందరూ కూడా కలిసికట్టుగా వారికి సహకరించాలని సాధు పరిషత్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలోనూ సరైన ధార్మిక పరిషత్ లేదు. అది వాళ్ళకు అనుకూలంగా వ్యవహారాలన్నీ నడిచేలాగా గత